ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అవునండి, ఈ లోకంలో కోరికలు లేని మానవుడు లేడు. ప్రతి ఒక్కరు కూడా కోరికలు కలిగి ఉంటారు. ఆ కోరికలు తీర్చుకోవడం కొరకు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి నా కోరిక తీర్చయ్యా అని అడుగుతూ ఉంటారు. ఈ దినం ప్రభు సెలవిస్తున్నాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరైతే పాపక్షమాపణ మారు మనస్సు అనుభవం పొంది ఉంటారో, ఆయన బిడ్డలుగా చేయబడి ఉంటారు, వారు దేవుని సన్నిధిలో అడిగిన ప్రతి ఒక్క కోరికను ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తానుసారంగా నువ్వేమడిగినా అది నీకు అనుగ్రహించబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కనుక ప్రభువు సన్నిధిలో ప్రార్థించి మన ఆలోచన ఏదైతే ఉందో, మన కోరిక ఏదైతే ఉందో అడిగి దాన్ని పొందుకొందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.